ప్రశస్తమైన నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. దేవుని బిడ్డలారా, దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే అది ఆయన వెనుకకు తీసుకునేవాడు కాదు. నరులను దేవుడు తన రూపంలో తన పోలిక చొప్పున ఆయన కంటే కొంచెం తక్కువనిగా మనల్ని చేశాడు. అంటే ప్రభావ మహిమలతో, దేవుని యొక్క ప్రభావ మహిమతో నరుణ్ణి నింపాడు. అందుకే చూడండి, దేవుడు ఏ శక్తి మహిమ ప్రభావం కలిగి ఉన్నాడో అది మానవునికి ఇచ్చాడు దేవుడు. కనుకనే సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానాలు ఏమిటంటే, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. నువ్వు జలములలో పడి వెళ్ళినా అవి నిన్ను ముంచచాలవు, అగ్నిలో పడి వెళ్ళినా అవి నిన్ను కాల్చచాలవు. ఇదిగో మనుషులందరి చేత నీవు అనేకమైన ఇబ్బందులు పడినప్పుడు, శోధనలు పడినప్పుడు నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపోదు అని ఇలా ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశాడు. నీ చుట్టూ నేను దేవదూతలను కాపుదలుగా ఉంచుతానన్నాడు. నీ ముందు వెనక నేను ఆవరించి ఉంటాను అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఏ విధంగానైతే సాతాను తలను చితక తొక్కి తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడయ్యేనాడో అదే వాగ్దానం మనందరికీ దేవుడిస్తున్నాడు. సంఘంగా సమకూర్చబడుతున్న మనం, సార్వత్రిక సంఘంగా కట్టబడుతున్న మనకు దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే, శీఘ్రముగా వాని తలను మన కాళ్ళ కింద తొక్కిస్తాడు. ఈ రోజున జ్ఞాపకం చేసుకో, నిన్ను అడ్డుకుంటున్న సమస్యను నీ కాళ్ళ కింద తొక్కిస్తాడు. నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావో దాన్ని నీ కాళ్ళ కింద తొక్కిస్తాడు. నువ్వు దేన్ని చూసి బెదిరిపోతున్నావో, భయభ్రాంతులకు గురవుతున్నావో దానిని ఈ రోజున నీ పాదాల కింద దేవుడు తొక్కిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక నరుడు నాయకుడు ఇస్తున్నటువంటి వాగ్దానం కాదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఏ యోగ్యత మంచితనం లేకపోయినా తన కృపను బట్టి నేటి వరకు కాపాడుతున్న దేవుడు, నీవు అపజయం పాలు కాకూడదని, నీవు ఓడిపోకూడదని, నీ పక్షగా ఉన్నవాడు జయించిన దేవుడని మరొకసారి నీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసుకోవటానికి ఈ ఉదయకాలం దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఏం ఆలోచిస్తున్నావో, ఏ ఆలోచనలు నిన్ను కృంగుతీస్తూ ముందుకు సాగనివ్వకుండా ఉన్నాయో, లేదా ఏ పరిస్థితులు నిన్ను అడ్డుకొని ఆత్మీయతల్లో ఎదగకుండా అడ్డగిస్తున్నాయో వాటన్నిటినీ నీ కాళ్ళ కింద దేవుడు చితక తొక్కించబోతున్నాడు. ఈ విశ్వాసముతో దేవుని కృపలో నిలబడు. విశ్వాస సమూహం వైపు నీవు కనులార చూడు. ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు అడిగి ఉండు. తగిన కాలములో నీకు జయమిచ్చేంత వరకు ఆయన కృపలో కాపాడబడు. అట్టి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.